స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చిన నిధులను ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదానీ గ్రూప్ ఇస్తామన్న 100 కోట్ల నిధులను స్వీకరించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా లేదన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఖాతాకు బదిలీ చేయవద్దని అదానీ గ్రూప్స్ కు లేఖ రాయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, IIITలు కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కూడా 10 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, ఎన్టీపీసీ ద్వారా ప్రారంభించాల్సిన 4000 మెగావాట్ల విద్యుత్ అంశం కావచ్చు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, BRGF, ఇట్లాంటివి కూడా చాలా విషయాలలో తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలలో 1000 కోట్ల నష్టం జరిగింది. అది మన హక్కు, ఎవరి దయనో కాదు. మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ ట్రెజరీ నుంచి ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచి ఇవ్వాల్సి ఉంది. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్న ప్రభుత్వము, యూనియన్ ఆఫ్ స్టేట్స్. వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రాజకీయ